పెట్టాలి, భారతీయ జనతా పార్టీకి కూటమి ఎలా పొలలు పెట్టాలి, ఈ దూరంలో మాట్లాడటం చాలా బాధాకరం. మీ పార్టీ స్టాండ్ ఏంది? మీరు కాసేపు ఏమంటారు, జడ్డా శ్రావణ్ నేను వైసీపీతో కలిసే ఉన్నాను, రేపు పొత్తులో మేము వస్తున్నాం అంటారు. రేపు పాప విజయసాయిరెడ్డి గారు పార్టీ పెడుతున్నారు, ఆయన మీతో పొత్తులో వద్దామని ఆయన అనుకుంటున్నాడు. అంటే మీ స్టాండ్ ఏంది? మమ్మల్ని జెండాలు మోయడం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి 4 పార్టీలు జెండాలు మోస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక్కరు పగలదీసే ముఖ్యమంత్రి కాలేదు కదా. జెండాలు మోయడం ఏదో తప్పని, అది రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు, అది మేము ఫాలో అవుతున్నాం. ఇంకా మాట్లాడాలి ఏంటంటే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అవుననుకున్నా కాదనుకున్నా ఎంతో కొంత పర్సంటేజీ అధికార పార్టీకే ఫెచింగ్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో చూసాం, గతంలో కానీ ఇంకొక పార్టీ మనం చూసాం. సో లోకల్ బాడీ ఎలక్షన్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఫెచ్చుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మా సోదరులు ఏం చెప్పాలంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కనీసం నామినేషన్ ఏపీలా పేపర్లు విత్డ్రా చేస్తుంటే లాక్కున్నో, చింపేసినో, గంజాయి కేసును పెట్టినో, వాడుకున్నో. మీరు అలా చేస్తారా? అలా చెప్తే ముందే చెప్పండి మాకు అని మీరు మిత్రులు అడిగితే నేను చెప్పాను, మాకు అలాంటిది ఏమి లేదయ్యా. రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్ని నామినేషన్లు వేసుకుంటారో అన్ని నామినేషన్లు వేసుకొని మేము స్వేచ్ఛ చేస్తున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మేము బహిరంగంగా చెప్తాం. మీరు చెప్పినట్టు మేము చేసాం అనుకో, మీరు గతంలో చేసినట్టు మేము చేసాం అనుకో, ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయరు. మీరు చేసినట్టు మేము చేయం కాబట్టే ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలి హామీలు, నాకు ఏపీపీఎస్సీకి డిఎస్సీకి డిఫరెన్స్ తెలియదు, అందుకు నాకు ఓటేయండి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నాకు ఏం తెలియదు, నాకు ఓటేయండి. లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి కంపెనీలు మొత్తం నేను ఎల్లగొడతాను, అందుకు నాకు ఓటేయండి అని ఏ మేనిఫెస్టోతో మీరు ఓట్లు అడగడానికి వెళ్తే అది చెప్పండి. అది గురించి మాట్లాడాలి. ఇంకా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే మేము భయపడుతున్నాం. మేము ఎందుకు భయపడుతున్నాం? ఎవరన్నా చచ్చిపోతారేమో అని, లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని, ఇంకా వీళ్ళు ఎంత వీరంగా దృష్టిస్తారని, మందు మాఫియాను కానీ లేదా గంజాయి మాఫియాను కానీ ఎంతమందిని తీసుకొచ్చి ఎన్ని రకాలుగా విన్యాసాలు చేస్తారని దాంట్లో భయం తప్పించి, వీళ్ళు ఏదో వస్తారు గెలుస్తారు, వాళ్ళు వచ్చినా ఇబ్బంది లేదు, వాళ్ళు రావాలి సార్. వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు, ఏమని అడుగుతారు వైసీపీ మిత్రుల్ని, సార్ మీరు లెక్కర్ మాఫీ చేశారా, మరి ఏంటి సంగతి అని అడుగుతారు. మరి ఏం చెప్తారు దాని మీద సమాధానం? మరి మా మిత్రులు చెప్పాలి. ఈయన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 99% హామీలు నెరవేర్చానని ప్రతి దాంట్లో చెప్తాడు. అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అంతవరకు చదివాడు అనుకుంటా, బహుశా జనాలు కూడా చెప్పండి అంతే చెప్తున్నారు. 99% చేశారు లేదని చెప్పి మేనిఫెస్టో మరి మా సోదరుల దగ్గర ఉందో లేదో ముందు పెట్టండి. కూటమి 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నా మేనిఫెస్టో నేను ముందు పెడతాను. మీ 5 సంవత్సరాల పాలన ఏం కాదు, మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు కానీ 5 సంవత్సరాలు మీరు ఎన్ని హామీలు నెరవేర్చారో మీ మేనిఫెస్టో గూగుల్లో కొట్టదు వచ్చింది, మా మేనిఫెస్టో గూగుల్లో కొడతాం వచ్చింది, మనం 2 పట్టుకొని ముందుకు వెళ్తాం. మా పొత్తులు ఎలా ఉండాలిందో మేము డిసైడ్ చేద్దాం. ప్రజలకు ఒక అవగాహన ఉంది, ఈ పార్టీని దగ్గర రాకూడదు, ఈ పార్టీకి దగ్గర ఇస్తే ఎంత దారుణాలు దొరికితే గతంలో అందరూ చూశారు. ఇంకా కాకపోతే వైసీపీ మిత్రులు ఏంటంటే, మేము అన్ని సీట్లలో పోటీ చేస్తాం అంటే కొన్ని సీట్లలో మీకు ఇన్ఛార్జీలు లేరు సార్, పారిపోయారు. కొన్ని సీట్లలో మీ ఇన్ఛార్జీలు, కొన్ని సీట్లలో మీరు ఇన్ఛార్జీలు వినండి సార్, కొన్ని సీట్ల వీళ్ళ ఇన్ఛార్జీలు అసలు ఏ కేసులు ఇరుక్కుని వాళ్ళకి తెలియకుండా ఇరుక్కుంటున్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తా, తమ్మినేని సీతారాం గారు పారిపోయారు సార్, బల్లా బ్రహ్మనాయుడు గారు అసలు ఆయన మీద ఏ కేసులు లేక హైదరాబాద్ లో ఉన్నారు సార్. ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళ ఇన్ఛార్జీల పరిస్థితి ఎక్కడ ఉందో కూడా మనం చెప్పచ్చు. సప్తగిరి ప్రసాద్ గారు.